ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా. తునిలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో 2 ఏళ్ల వెన్నుపోటు పేరుతో కాకినాడ జిల్లాలో నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తునిలో జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ కార్యక్రమం జరిగింది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ప్రజలను ఏ విధంగా వెన్నుపోటు పడుతుంది? వెన్నుపోటుకి 2 సంవత్సరాల కార్యక్రమం చూస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత, మహిళలు, రైతులు మోసపోయినందుకు, తను మోసపోయిన గురైన 2 సంవత్సరాలకి నిరసనగా రోడ్డెక్కిన పరిస్థితి చూస్తున్నాం ఈ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే వాళ్ళ ఆశలు నెరవేర్చేది జగన్మోహన్ రెడ్డి గారు, యువత ఆశలు నెరవేర్చేది జగన్మోహన్ రెడ్డి గారు, నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేది జగన్మోహన్ రెడ్డి గారు, రైతుల ఆశలు నెరవేర్చేది జగన్మోహన్ రెడ్డి గారు. మేము మోసపోయి 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ నిరసన, ఆ గళం వినిపిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. తెలుగుదేశం పార్టీకి వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఓడిపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని పేద ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. అదే రిఫ్లెక్ట్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అని తెలియజేసుకున్నాం. చంద్రబాబు నాయుడు మోసం చేయడం, ఈ రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి రాష్ట్రం అయితే, ప్రత్యేక రాష్ట్రం అయితే ఇది 4వసారి. జగన్ గారి కన్నా రెట్టింపు అభివృద్ధి, రెట్టింపు ఉద్యోగాలు, రెట్టింపు పథకాలు అని చెప్పి ప్రతి మహిళని మోసం చేశాడు, ప్రతి యువకుడిని మోసం చేశాడు ఈ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు. అతనికి చూపిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర యువత, ఈ రాష్ట్ర మహిళలు, ఈ రాష్ట్ర రైతులు. వాళ్ళ మీద ఉన్న కోపం చూపిస్తున్నారు ఈరోజు. ముఖ్యమంత్రి గారిని, డిఫాక్టో ముఖ్యమంత్రి గారిని కోరుకున్నది ఏంటంటే, మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని 1 రెట్టు కాదు, ఇంకో 100 రెట్లు ఎగస్ట్రా చేసుకో, నీ నచ్చినట్టు చేసుకో. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు. ఇంకొక 1000 రెట్లు చేసుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎవరు లెక్క చేసేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలకి మాఫీ చేస్తారని హామీ ఇచ్చింది 16,000 కోట్లు, కానీ ఆయన మాఫీ చేసింది 24,000 కోట్లు. ఈ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలకు కానీ, మహిళలను కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఉపకారం తెలుసు కాబట్టి 2 సంవత్సరాలుగా మీ పరిపాలన మీద ఎంత వ్యతిరేకత ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పడిచింది. ఖచ్చితంగా ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని చెప్పి కూడా కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా స్పష్టం చేస్తున్న పరిస్థితి. మీడియా శ్రీనివాస్తో కలిసి కృష్ణ రాజు, సాక్షి టీవీ, తుని. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.